ఈరోజు మనం సి ప్రోగ్రామింగ్లో కండిషనల్ స్టేట్మెంట్స్ ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది చూద్దాం. కండిషనల్ స్టేట్మెంట్స్లో ముందుగా మనం ఒక పర్టికులర్ కండిషన్ని ఎవాల్యుయేట్ చేస్తాం. ఆ కండిషన్ని మనం ఏమంటాం అంటే ఎక్స్ప్రెషన్ అని కూడా అంటాం. ఆ పర్టికులర్ కండిషన్ ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఆ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సాటిస్ఫై కాకపోతే కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, ఈ విధంగా మనం స్టేట్మెంట్స్ రాస్తే వాటిని కండిషనల్ స్టేట్మెంట్స్ అనొచ్చు, డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనొచ్చు, లేకపోతే బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అని కూడా అనొచ్చు. ఓకే, వీటిలో మనకి మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇఫ్ స్టేట్మెంట్స్, ఇంకోటి స్విచ్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్లో మనకి 3 టైప్స్ వస్తాయి. మళ్ళీ అందులో సింపుల్ ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్. ఓకే, సో కండిషనల్ స్టేట్మెంట్స్లో మొత్తం మనకి 4 టైప్స్ వస్తాయి. సింపుల్ ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, స్విచ్ స్టేట్మెంట్. వీటికి ఎగ్జాంపుల్ మనం ఒక సి ప్రోగ్రామ్ రాసి చూద్దాము. టర్బో సి కంపైలర్ని ఓపెన్ చేస్తున్నాను. #include stdio.h. నేను ఈ ప్రోగ్రాంలో అవుట్పుట్ని క్లియర్ చేయడానికి CLR/SCR ఫంక్షన్ ఉపయోగిస్తాను కాబట్టి కొన్ని.hని ఇంక్లూడ్ చేసుకున్నాను. void main ఓకే, సో ఇక్కడ నేను ముందుగా సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. దానికోసం నేను 2 వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నాను. x అనేది దానికి వాల్యూ 15 అని ఇచ్చా, తర్వాత y యొక్క వాల్యూ 13 అనేసి ఇస్తున్నాను. అవుట్పుట్ క్లియర్ చేయడానికి CLR/SCR ఫంక్షన్ ఉపయోగించా. ఓకే, ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ రాస్తున్నాను. సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ ఎట్లా రాస్తున్నాను అంటే ఇఫ్ x గ్రేటర్ దెన్ y అయితే ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావాలి. printf x is greater than y ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దీంతో నేను ప్రోగ్రామ్ అనేది ఎండ్ చేస్తున్నాను. సో ఎండ్ చేసే ముందు గెట్ ch రాస్తున్నాను, అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడే మనకు అవుట్పుట్ కూడా చూడటానికి. కంపైల్ చేస్తున్నా, రన్ చేస్తున్నా. ఓకే, x ఈజ్ గ్రేటర్ దాన్ y అనేసి వచ్చింది. x ఈజ్ ఓకే, రన్ చేస్తున్నటువంటి x ఈజ్ గ్రేటర్ దాన్ y అనేసి వచ్చింది. సపోజ్ ఇక్కడ y వాల్యూ కనుక 18 ఉందనుకోండి, అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. కంపైల్ చేస్తున్నా, రన్ చేసాం. అవుట్పుట్ ఏం రాలేదు. ఎందుకని రాలేదు? ఇక్కడ ఈ కండిషన్ అనేది సాటిస్ఫై కాలేదు. మనకి x గ్రేటర్ దెన్ y అనేది సాటిస్ఫై కాలేదు. మరి సాటిస్ఫై కానప్పుడు ఏం జరగాలనేది మనం మెన్షన్ చేయలేదు అక్కడ. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే x ఈజ్ గ్రేటర్ దెన్ y అని ప్రింట్ అవ్వాలని చెప్పాం, కానీ ఆ కండిషన్ సాటిస్ఫై కాకపోతే ఏం జరగాలనేది చెప్పలేదు. ఓకే, అందుకోసం మనకు అవుట్పుట్ అనేది రాలేదు అక్కడ. సో సాటిస్ఫై కాకపోతే ఏం జరగాలనేది ఎక్కడ చెప్తామంటే ఎల్స్ అనే పార్ట్లో చెప్తాం. printf నేను రాయొచ్చు ఇక్కడ x ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ y అనేసి రాద్దాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు కనుక మనం కంపైల్ చేస్తున్నాం, రన్ చేస్తున్నాం, x ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ y అనేది వచ్చింది. దీన్ని ఏమంటామంటే మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేసి అంటాం. ఓకే, ఇంతకుముందు రాసిందనేమో సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ అంటాం. ఇక్కడ కండిషన్ సాటిస్ఫై కాకపోతే ఏం జరగాలనేది కూడా మనం మెన్షన్ చేస్తే దాన్ని ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేసి అంటాం. నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. సో దానికోసం నేను 3 వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నా. ఓకే, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ ఏ విధంగా ఉంటుందో ఈ ప్రోగ్రాంలో చూద్దాం. ముందుగా యూజర్ని 3 నెంబర్స్ ఎంటర్ చేయమనేసి అడుగుదాం. ఎంటర్ అని 3 నెంబర్స్. ఓకే, సో ఆ నెంబర్స్ మనం ABC కింద తీసుకున్నాం. ఎట్లా తీసుకుంటాం? %d, 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 %a, %b, %c ABC కింద తీసుకున్నాం.
ఆ 3 నెంబర్స్లో బిగ్గెస్ట్ నెంబర్ ఏంటనేది మనం ప్రింట్ చేద్దాం. చేయడానికి ఏంటంటే ఫస్ట్ ఏ బిల్ని కంపేర్ చేస్తాం. ఏ గ్రేటర్ దాన్ బి అయితే, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఏం కండిషన్ చెక్ చేస్తాం అంటే ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఏ పెద్దది కాబట్టి ఇప్పుడు ఏం చెక్ చేస్తాం అంటే ఏ సి కంటే కూడా పెద్దది అనే కండిషన్ కనుక సాటిస్ఫై అయితే అప్పుడు మనం ఏం రాసేయచ్చు, ఇంకా printf ఏ ఈజ్ లార్జెస్ట్ అనేసి రాయొచ్చు. ఎల్స్ అంటే ఏ అనేది బి కంటే పెద్దది, సి కంటే పెద్దది కాదు అంటే ఏంటి, సి ఈజ్ లార్జెస్ట్ అని రాయొచ్చు. కాబట్టి printf సి ఈజ్ లార్జెస్ట్ అనేసి రాస్తున్నాం. ఓకే, ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి ఏదైతే ఉందో దానికి ఎల్స్ పార్ట్ అంటే ఏ గ్రేటర్ దాన్ బి కాదు అంటే బి అనేది ఏకి ఈక్వల్ కావచ్చు, బి అనేది పెద్దది కావచ్చు. ఇప్పుడు మనం ఏ కండిషన్ చెక్ చేయొచ్చు, ఇంకోటి ఇఫ్ అంటే ఇప్పుడు ఏ బిలో బి పెద్దది అనుకుందాం, అయితే సి కంటే కూడా బి పెద్దది అనుకోండి, అప్పుడు printf బి ఈజ్ లార్జెస్ట్. ఓకే, ఎల్స్ printf అంటే సి కంటే బి పెద్దది కాదు అంటే సి పెద్దది, సో సి ఈజ్ లార్జెస్ట్. ఓకే, ఈ ప్రోగ్రామ్ 3 కూడా డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎంటర్ ఎనీ 3 డిఫరెంట్ నెంబర్స్, 3 వేరు నెంబర్స్ ఇచ్చినప్పుడు అనే విధంగా చెక్ చేసుకోవచ్చు. అంటే ఈక్వాలిటీ చెక్ చేయట్లేదు నేను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనం ఇఫ్ అనే ఒక కండిషన్ లోపల ఇంకొక ఇఫ్ ఇచ్చా కాబట్టి దీన్ని ఏమంటాం అంటే నెస్టెడ్ ఇఫ్ అనేసి అంటాం. ఒక ఇఫ్ స్టేట్మెంట్ లోపల ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ కనుక వస్తే దాన్ని మనం ఏమనొచ్చు, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అనేసి అంటాం అనమాట. సో దీన్ని మనం కంపైల్ చేస్తున్నా, రన్ చేస్తున్నా, ఎంటర్ అనే 3 డిఫరెంట్ నెంబర్స్. ఓకే, ఒకటి 14 ఇచ్చా, ఇంకోటి 24 ఇచ్చా, ఇంకోటి 7 అని ఇచ్చా. ఓకే, బి ఈజ్ లార్జెస్ట్ అంటే 24 అనేది పెద్ద నెంబర్ అనేసి వచ్చింది. ఓకే, ఈ విధంగా రాస్తే దాన్ని ఏమంటామంటే నెస్టెడ్ ఇఫ్ కండిషన్ అనేసి అంటాం. ఓకే, నెస్టెడ్ ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేసి అంటాం అనమాట. అంటే ఒక ఇఫ్ స్టేట్మెంట్ లోపల ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ ఇస్తే దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాం. ఇంకోటి వచ్చేసరికి మనకి స్విచ్ స్టేట్మెంట్. స్విచ్ స్టేట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే మనకి సపోజ్ ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, ఐ అనే ఒక వాల్యూ తీసుకుంటున్నా, ఈక్వల్ టు 2 అని తీసుకున్నా. ఓకే, స్విచ్ స్టేట్మెంట్ ఏ విధంగా రాస్తామంటే ఒక ఎక్స్ప్రెషన్ రాస్తాము స్విచ్ అనే దాని లోపల, స్విచ్ ఐ అనేది. ఓకే, దీని లోపల కేసు ఇక్కడ వాల్యూ 1 అంటే ఐ అనేది 1 అయితే ఏం జరగాలి, ఓకే ఐ అనే వాల్యూ 1 అయితే ఏం జరగాలి, సపోజ్ 1 అయితే printf ఏ అనే దాన్ని ప్రింట్ చేస్తున్నాను అనుకోండి. తర్వాత ఐ వాల్యూ 2 అయితే ఏం జరగాలి, printf బి అనేది ప్రింట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఐ వాల్యూ 3 అయితే ఏం జరగాలి, printf సి. ఓకే, ఐ వాల్యూ 5 వాటిలో ఏది కాకపోతే ఏం జరగాలి అంటే డిఫాల్ట్ అంటాం దాన్ని, printf నన్ అనేసి ప్రింట్ చేస్తాం. ఓకే, దీంతో ఆ స్విచ్ స్టేట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. అయితే మనం ఐ వాల్యూ 1 అయితే ఏని ప్రింట్ చేయాలనేసి చెప్పాము.
చెప్పిన తర్వాత ఇంకా i వాల్యూ 2 అయిందా 3 అయిందని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఎప్పుడైతే నీకు printf p అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందో స్విచ్ స్టేట్మెంట్ నుంచి బయటకు వచ్చేసేయాలి కంట్రోల్ అనేది. అందుకోసం బ్రేక్ అని రాస్తున్నాం. అట్లనే ఇక్కడ కూడా బ్రేక్, అట్లనే కేస్ 3 దీనికి కూడా మనం ఇక్కడ బ్రేక్ అని రాస్తున్నా. ఓకే, సో కంపైల్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, i వాల్యూ అనేది 2 ఉంది కాబట్టి మనకి printf b అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, b ప్రింట్ అవుతుంది. సో కంపైల్ చేసా, రన్ చేసా. ఓకే, అవుట్పుట్ చూద్దాం. సో b అనేది ప్రింట్ అయింది మనకి. ఓకే, సపోజ్ ఇక్కడ get ch అని పెడదాం. get ch పెడితే మనకి ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేసామో వెంటనే మనకి అవుట్పుట్ అనేది కనబడుతుంది. సపోజ్ i వాల్యూ 3 అని ఇచ్చా అనుకోండి, ఇప్పుడు మనకి c అని ప్రింట్ అవ్వాలి. సో కంపైల్ చేస్తున్నా, రన్ చేసా. సో c అనేది ప్రింట్ అయింది. సపోజ్ i వాల్యూ 5 అని ఇచ్చా అనుకోండి, కేస్ 1 కేస్ 2 కేస్ 3 3 కావు కాబట్టి డిఫాల్ట్లో ఏముంది, printf none. సో none అనేది ప్రింట్ అవ్వాలి. సో దీన్ని రన్ చేస్తున్నా, none అనేది ప్రింట్ అయింది అనమాట. ఓకే, ఈ విధంగా మనం స్విచ్ స్టేట్మెంట్ని యూజ్ చేయొచ్చు. సో ఇవన్నీ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అండ్ స్విచ్ స్టేట్మెంట్, వీటన్నిటిని మనం కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అనేసి అంటాము. థ్యాంక్ యూ.